దేవుని నామమునకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగుంటున్నారా? పిల్ల పాపలతో దేవుని నామమునకి స్తోత్రం కలుగునుగాక. మీరు సమృద్ధి జీవముతో పిల్ల పాపలతో సుఖశాంతులతో కుటుంబములతో మరి జీవించాలని మా యొక్క ప్రార్థన. దేవుని నామమునకి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకునే వాక్య భాగంలోనికి వెళ్దామా? పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి గొప్ప దేవ, ఎంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టి మరొక రోజును మరొక వారంలోనికి ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇగో తండ్రి కూడా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి, వారి ప్రతి అవసరం మీ నామములో తీర్చి నడిపించండి ప్రభా. నీ దాసులను నీ శుభచోట్ను మరుగుపరుచుకొని మీ ఆత్మీయ జ్ఞానంతో బోధించడానికి సహాయ సహకారాలు అందించమని, కృపమడి కృపను మహిమండి అధిక మహిమలోనికి నడిపించమని, వింటున్న ప్రతి ఒక్క హృదయానికి ఊరట, నెమ్మది, శాంతి, సమాధాన్ని, వాక్యానుసరమైన జీవితంలో నడకను దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగము నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 25:30. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునయను. దేవుడు వాక్యం దీవించునుగాక. చదవబడిన లేఖన భాగమును మనం గమనించినట్లయితే ఇక్కడ పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునయను. ఇక్కడ వెలుపట అంటే చాలామందికి తెలియదు అని దాసుని వెలుపట పంపించారు, మరి చీకటిలోనికి త్రోసివేశారు, అది నరకము కదా అని. అయితే ఇక్కడ ఒకటి బాగా బాహటముగా వినాలి. నేరుగా ఎప్పుడు ఎవరిని దేవుడు నిర్దాక్షిణ్యంగా వేయాలి. అయితే కొన్ని సమయాలు ఇచ్చాడు, కొన్ని గంటలు ఇచ్చాడు, కొన్ని రోజులు ఇచ్చాడు, కొన్ని సమయాలు ఇచ్చాడు, కొన్ని సెకండ్స్ ఇచ్చాడు, కొన్ని గంటలు ఇచ్చాడు, కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు మనకు. మరి యుగ యుగాలు గడుస్తున్నప్పటికీ కూడా నీలో మార్పు రానప్పుడు ఏమి చేయవలేను అని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా. మన ఈ లోకములో ఉన్నప్పుడు మనకు సమయాలను ఇచ్చాడు, వెచ్చించాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం సెట్ కావాలి. సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో సెట్ కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మన జీవితంలో మరి ఇక్కడ వెలుపట చీకటి విషయంలో మనకు వచ్చినది కనుక ఈరోజు అంశం వచ్చేసి చీకటికి వెలుగుకు చాలా తేడా. చీకటికి వెలుగుకు చాలా తేడా. ఈ తేడా ఏంటి? ఈ అంశం గురించి మనం ఆలోచన చేసుకుంటే చీకటి అంటే చీకటే. నైట్ టైమ్స్ ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటి అంటే చీకటే. అయితే ఈ చీకటికి సాదృశ్యము మనం గమనించినట్లయితే దొంగ వ్యాపారాలు, దుర్వ్యాపారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. మరి అనేక చోట్ల అనేక డ్రగ్స్తో మగ్గిపోతూ మత్తు పదార్థ బానిసై దొర్లుతూ ఉన్నారు, పడిపోతున్నారు. ఇప్పుడు చూస్తే పట్టపగులే మరి తాగట్లేదా? అలాని కాదు, పట్టపగులు తాగుతున్నారు, మరి అర్ధరాత్రి తాగుతున్నారు. చీకటి అంటే ఇంకా మొత్తం చీకటే కాబట్టి ఎవరేం కనపడరు కాబట్టి ఆ మత్తులో దొల్లుతున్నాం, మరి ఎన్నో చేస్తున్నాం. అంటే చీకటి అనగా అపవాదికి సంబంధించినది. చీకటి అనగా అపవాది, వెలుగనగా వెలుగులో యేసయ్య ఉన్నాడు. వెలుగు మనకి ఇచ్చాడంటే ఆ వెలుగు ఎవరి దగ్గర నుంచి ఉందంటే యేసయ్య దగ్గర. చీకటిలో నీవు ఉన్నా వెలుగులోనికి తీసుకుని వచ్చేవాడు ఆయనే యేసయ్య. బాగా ఆలోచించారు. కాబట్టి ఈ చీకటికి వెలుగుకు చాలా తేడా. చీకటి అంటే చీకటి, నలుపు అంటే నలుపు, తెలుపు అంటే తెలుపు, అంతే కదా. కాబట్టి తెలుపుకు చీకటికి అంటే వెలుగుకు చీకటికి, అపవాదికి దేవునికి చాలా తేడా. దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించగలడు. అయితే అపవాది ప్రతి ఒక్కరిని లాక్కొని వెళ్ళి చీకటి కొట్టులోనికి వెలుపటలోనికి అంటే మన జీవితాన్ని మరి చీకటిలోనికి అంటే వెలుపట అంటే ఏంటి అర్థం అంటే వెలుపట ఏముంది? వెలుపట ఈ లోకంలో వెలుపట అంటే ఈ లోకంలో దేవునిలోని లేనటువంటి వారు వెలుపట ఉన్నారు. ఆ వెలుపటలో ఏముంది అంటే అన్ని వ్యాపారాలు చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, షికారులు చూడొచ్చు, డ్యాన్సులు వేయచ్చు, ఏమేమో చేయొచ్చు, అక్రమాలన్నీ చేయొచ్చు వెలుపట.
దేవునిలో లేనటువంటి వారు ప్రతి ఒక్కటి చేస్తారు, కానీ దేవునిలో భయం ఉన్నవారు చేయడానికి భయపడతారు. ఒకవేళ చేసిన పాపము అంటినా ఆ పాపము విషయములో పశ్చాత్తాపడుతుంటారు, ఏడుస్తుంటారు, వాళ్తూ ఉంటారు. పొరపాటును చేసి తిని నన్ను క్షమించు ప్రభువా అని యేసయ్యలో ఏడుస్తూ జీవిస్తూ ఉంటారు. కానీ చీకటిలో ఉన్న వారికి ఎంత మాత్రమును పశ్చాత్తాపము ఉండదు. వారు చేసేది కరెక్టు, వారు త్రాగేది కరెక్టు, వారు తినేది కరెక్టు, వాళ్ళు చేసేది కరెక్టు, సినిమాలు షికార్లు అన్నీ కరెక్టే, డ్యాన్సులు కరెక్టే, విజిల్స్ కరెక్టే, విజిల్స్ వేస్తాం, డ్యాన్సులు చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం, పబ్బులు తిరుగుతాం, అన్నీ చేస్తాం. అది వెలుపట ఉండేది. వెలుపట జరిగేది ఏముంది? ఈ లోకంలో జరుగుతున్నది ఏంటి? బాగా ఆలోచన చేసుకుందాం. ప్రియ కుమారుడా, కుమార్తె, ఆలోచన చేయమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఏమున్నాయి? హత్యలు ఉన్నాయి, మత్తు పదార్థాలు ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త సుమి. ఆ డాన్సుల వైపు చూడొద్దు, ఆ సినిమాల వైపు చూడొద్దు. సినిమాల హాల్కి వెళ్ళి కొట్టుకున్న వారు ఎంతమంది లేదు. మొన్నటి వ్యక్తి ఒక అతను హ్యాపీగా కుటుంబం అంతా సినిమాకి పోతే ఎంత హ్యాపీగా ఉంటుందో, హ్యాపీగా ఈరోజు సినిమాలకు హ్యాపీగా కుటుంబం అంతా కలిసి చర్చికి వెళ్దామని మాత్రము ఉండదు. సినిమాలకు వెళ్దాం, హ్యాపీగా సినిమాలకు వెళ్దాం. ఇది దేవుడు మనకు చెప్పింది కదా. ఇదే కదా మనకు దేవుడు చెప్పింది. అది కాదు దేవుడు చెప్పింది. దేవుని యొక్క బోధనా పద్ధతిలో ఉంటూ అటువంటి వెలుపట జరిగేటివి, అటువంటి చీకట్లో జరిగేటివి, అపవాదికి సంబంధించినది ఏదీని దరి చేరకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే చీకటికి వెలుగుకు చాలా తేడా. దేవుని నమ్మిన బిడ్డలు అంటే వెలుగులో చేసే బిడ్డలు, వెలుగులో ఉన్న బిడ్డలు అంటే మామూలుగా పట్టపగలు కూడా తాగుతున్నారు కదా, చీకట్లో నేను తాగేదని. నేను అదే చెప్తున్నా. అపవాదికి సంబంధించిన వారంతా చీకట్లో ఉన్నట్లే. పట్టపగలు తాగినా, పట్టపగలు మర్డర్ చేసినా, పట్టపగలు నువ్వు సినిమాకి వెళ్ళినా, పట్టపగలు నువ్వు త్రాగుతూ దొలినా, అంత అది చీకటికి సంబంధించినదే. చీకటి నిన్ను ఆవరించింది, చీకటి నిన్ను గురుడితనంలోనికి నెట్టుతూ ఉంది. ఏమనగా ఇక్కడ మనకు అద్భుతమైన మాట 1 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనములో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఏంటో తెలుసా? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నడుచుచున్నాడంట. చీకటి అతని కన్నులకు గురడితనం కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. అంటే చీకటి అతని కన్నులకు ఏం చేసిందంట? గురడితనం కలగజేసింది. ఒక తమ్ముని ఇక్కడ బాగా ఆలోచింది. సహోదరుని ద్వేషించువాడు అంటే మనం సహోదరుని అంటేనా ఏమనుకుంటున్నామంటే ఓహో అబ్బాయే కదా అని. స్పష్టంగా సహోదరుడు అంటేనా, సహోదరుని అంటేనా, సహోదరుడు అంటే ప్రతి ఒక్కరు దేవుని నమ్మిన బిడలు, ప్రతి ఒక్కరు దేవుడు చెప్తున్నాడు. స్త్రీ అని లేదు, పురుషుడని ఏదైతే అందరూ దేవుని కుమారులే. అంటే దేవుడు మనల్ని కుమారులుగా ఎంచుచూ ఉన్నాడు. అంటే సహోదరుని ద్వేషించిన, సహోదరిని ద్వేషించిన, సహోదరుడిని ద్వేషించిన, ఎవరిని ద్వేషించినా వారు ఎలా నడుచున్నట్లంట? చీకటిలో నడిచినటువంటి వారంట. ఇక్కడ అందుకే ద్వేషించిన ప్రతి ఒక్కరు సహోదరుని కానీ సహోదరుని కానీ ద్వేషించిన వారు ఎలా ఉంటారంటే చీకటిలో నడిచేటటువంటి వారు. చాలామంది బూతులు మాట్లాడుతుంటారు. సహోదరుని చూడకుండా, సహోదరుడిని చూడకుండా బూతులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి? ఈ అపవాది ఏం చేస్తుందంటే వారందరినీ తిట్టమంటుంది, వారందరినీ కొట్టమంటుంది. కొంతమంది వాళ్ళు చిన్నోళ్ళైనా కానీ వాళ్ళ అక్కగారులను కొడుతుంటారు, వాళ్ళ అన్నగారులను కొడుతూ ఉంటారు. అంటే సహోదరులు సహోదరీలను కొట్టడము, సహోదరులు కొట్టుకోవడము. వారు ఎలాంటి వారు? కొట్టుకొని నరుకునే కొన్ని మన పేపర్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమని? సహోదరుడు సహోదరుని చంపెను, ఇంకా ఆ సహోదరుడు పోయి తండ్రిని చంపెను, ఆ సహోదరుడు పోయి తల్లిని చంపెను, ఆ సహోదరి పోయి తల్లిదండ్రులని ఇద్దరిని చంపెను. అంటే ఏముంది?
కుటుంబములే కొట్టుకొని నరుక్కుంటున్నారు. ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, అంతస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడే మనం చెప్పుకునే పోయిన ఎపిసోడ్లో ఒక్కరొత్త దినము ఆస్తి అక్కడికి రాదు. నువ్వు ఎంత సంపాదించిన సూర్యునికింత ఎంత ఉన్నా ఏదో ఒక రోజు అవి విడిచిపెట్టవలసినదే, కానీ ఏ రోజు నువ్వు తీసుకొని పోలేవు. కాబట్టి ఉగ్రత దినము వస్తున్నది గనుక ఆ ఉగ్రతలో నువ్వు కాల్చబడక మునిపే ఆ చీకటిలో మ్రగ్గిపోయి అపవాదికి చోటిచ్చి అపవాది నిన్ను గురుడితనంలో తీసుకొని పోయినప్పుడు ఏం చేస్తావు? పట్టపగులైన గురుడితనమే, రాత్రి చీకటిలో కూడా గురుడితనమే ఉంది. వెలుగుమయం ఎట్లున్నావు? దేవుళ్ళు ఎప్పుడైతే ఉంటే నా తండ్రి కదా, నా తల్లి కదా, నా సహోదరుడు కదా, నా సహోదరి కదా, కొట్టకూడదు తిట్టకూడదు అనేది నీకు వస్తుంది. ఆస్తుల కోసం కొట్టుకోవడం, అంతస్తుల కోసం కొట్టుకోవడం, ఇదా చెవుడు చెప్పింది. సహోదరుని ఇచ్చారంటే వారిని ప్రేమించాలి, వారి అక్కల్లో తీర్చాలి, వారి అనారోగ్యం వస్తే వారి దగ్గర నుండి పరిచర్య చేయాలి. అందుకే దేవుడు చెప్తున్నమాట. సామెతలు 17:17 వచనంలో ఏముంది? నిజమైన స్నేహితులు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. అంటే ఎందుకు సహోదరుడిగా పెట్టాడు దుర్దశలో? అంటే నువ్వు పడిపోయినప్పుడు సహోదరుడుగా చేయాలి, సహోదరుడే వచ్చి చేసేది. అందుకే తల్లిదండ్రులు మనల్ని కనేది. ఒకరినే కని ఉండొచ్చు కదా, అలా ఎందుకు? ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి వారు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, ఒకరికొకరు ఆదరణ చూపించుకుంటారు. మనం ఉన్నా లేకపోయినా అని తల్లిదండ్రులు మన కంటే మనము ఆపదలో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వారిని విడిచిపోతున్నాం. కారణం ఏంటంటే మరి ఏంటి? చీకటిలో మాటికి నెగ్గుతూ ఉంటే ఎవరు చూస్తారయ్యా నిన్ను? ఎన్నోసార్లు అక్కను చేర్చుకొని ఎన్నోసార్లు నేను చూసి ఉండవచ్చు సహోదరులు, కానీ నువ్వు మాటికి పాపంలో ఉంటే వారు కూడా రాకుండా పోతారు. జాగ్రత్త సుమి, ఎందుకంటే చీకటి నిన్ను అంధకారంలో నెట్టుతూ ఉన్నది. అందుకే చీకటికి వెలుగుకు చాలా తేడా. నువ్వు వెలుగులో ఉన్నాననుకుంటున్నావు, పట్టపగలే ఉన్నాననుకుంటావు, కానీ త్రాగి మత్తులవై ఉంటున్నావు. అంటే కారణం నీలో అపవాదంటే చీకటికి సాదృశ్యం. ఆయన ఏం చేస్తున్నాడంటే చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసి కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియకోకుండానే వెళ్తూ ఉన్నాడంట. కారణం ఏంటంటే అది. కాబట్టి జాగ్రత్త సుమి, మన జీవితాలలో వెలుగుమయం చేసుకొని మనకు ఉన్న ఆ చీకటి పొరలను తొలగించుకొని మనము వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకో అందమైన మాట 2 కొరింథీయులకు 4:4 ఏముందంటే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కనగిస్తుందంట? గ్రుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు నిమిత్తము యుగ సంబంధమైన దేవత ఏంటంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తుందంట? గ్రుడ్డితనం కలిగి. అంటే దేవుని తెలుసుకొని, సత్యస్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను తెలుసుకొని ఎవరైతే కనపరుచుకొని మరి ప్రేమను తెలుసుకొని యేసు వైపు మరలి పరలోక రాజ్యములో వారసత్వం ఎక్కడ పొందుకుంటారో అని చెప్పేసి సైతాన్ ఏం చేస్తుందంట? వారి మనుషులకు గురుడితనం కలగజేస్తుందంట. అవిశ్వాసులుగా చేసి, విశ్వాసాన్ని పక్కన పెట్టి అవిశ్వాసుగా చేసి వారి నేత్రములకు గురుడితనం కలగజేస్తుంది. వారి నేత్రములకు గురుడితనం కలగజేసి వారిని పాతాళ లోకములోనికి, పాతాళ బిలములోనికి పడిపోయే వారిగా చేస్తుంది. ఆ నరకానికి పాత్రులుగా చేస్తుంది. గనుక మన జీవితం ఏం చేయాలంటే వెలుగుమయము చేసుకోవాలా. ఆ చీకటికి ఎంత మాత్రమును తావివ్వక, అది వస్తుంది ఏదో రీతిలో, ఎటు నుంచైనా వస్తుంది. అటు తమ్ముడి నుంచో, అటు అక్క నుంచో, అక్కడ చెల్లి నుంచో, లేకపోతే భర్త నుంచో, భార్య నుంచో, అత్తమామల నుంచో, తల్లిదండ్రుల నుంచో, లేకపోతే పంట పొలం నుంచో, లేకపోతే దాసుల నుంచో, ఎటు రూపములైనా రావచ్చు చీకటి. జాగ్రత్త సుమే, జాగ్రత్త సుమే, జాగ్రత్త సుమే. చీకటికి ఎంత మాత్రమును తావివ్వక కేవలం యేసు వైపు చూడు. అదే దేవుడు చెప్తున్న మాట. యేసు వైపు చూస్తే యేసు నిన్ను బలోపేతం చేస్తాడు నిన్ను. అందుకనే వెలుపట
చీకటికి ఎంత మాత్రము తావివ్వక, మనం ఏమిటి వెలుపటికి వెళ్ళక కేవలం యేసు వైపు చూడాలి. చీకటికి వెలుగుకు చాలా తేడా ఉంది. చీకటి ఏం చేస్తుంది? అన్నం చేయనీదు. కొన్ని కుటుంబాలలో చీకటి ఉండి భార్య భర్త వస్తున్నాయంటే అన్నం పెట్టడానికి ఇష్టపడదు. ఓసారి ఒక అమ్మాయి వాళ్ళ అన్నకులే, అమ్మ ఆకలి అవుతుంది, పెట్టమ్మా పెట్టమ్మా అన్నదంట. అంటే ఈ పిల్ల ఏం చేసిందంట, పో నీకు అన్నం పెట్టను, ఏం పెట్టను, నీ మీద నాకు కోపం ఉంది, నేను పెట్టనంటే పెట్టను అన్నదంట. ఎప్పుడైతే ఓసారి సండే స్కూల్లో ధనవంతుడు లాజరు గురించి చెప్పాను. ధనవంతుడు అంత మంచి వస్త్రాలు ధరించుకుంటూ కూడా తన దగ్గర ఉన్న పేద లాజరుకు కురుపులతో మరి ఎంతో బాధతో అన్నము లేక అలపరిస్తుంటే ఆ కుక్కలకు తిన్నగా మిగిలిన రొట్టె ముక్కలు తిని బ్రతుకుతున్న వ్యక్తికి అంత ధనవంతుడు. కుక్కలకేమో మంచి మంచి మాంసాలు తెచ్చి దానికి ఖర్చు పెట్టి తెచ్చి పెట్టుతున్న వ్యక్తి ఒక లాజరుకు, ఒక పేద వ్యక్తికి మరి సహాయం చేయలేకపోయినాడు, తనకి మంచి చూడలేకపోయినాడు, తనకు హాస్పిటల్కి చూపించలేకపోయినాడు. కాబట్టి తన జీవితము మరి ఏమైపోయింది, లాస్ట్ కంటే చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళాడు. నరకము నుంచి, అయ్యా చనిపోయిన ఆ లాజరు చిటికిన వేలుతో నాకు ఒక చుక్క నీళ్ళు, నాకు దాహమైతుంది, ఆ చుక్క నీళ్లు ఇడిచిమట్టమని అబ్రహామున రొమ్మునుకున్న ఆనుకున్న లాజరుకు చెప్పమని చెప్పినప్పుడు మీకును మాకును చాలా తేడా అని చెప్తున్నాడు. కారణం ఏంటి? తేడా ఎందుకు వచ్చింది అక్కడ అంటే కారణం ఏంటంటే అది పాతాళం, ఇది పరలోకం. పాతాళానికి, నరకానికి, పరలోకానికి చాలా తేడా. వెలుగుకు చీకటికి చాలా తేడా అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు అది గుర్తుకొచ్చింది. అమ్మో, ఒకవేళ మా అన్నకు పెట్టకపోతే ఆ ధనవంతుడికు మరి నరకానికి ఏ విధంగా అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగా అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండునని చెప్పింది ఆంటీ అని చెప్పేసి పరుగున లేచి వెళ్ళి ఆ అబ్బాయికి అన్నం పెట్టిందంట. అన్నా రా అన్నా, నీకు అన్నం పెడతానని. అంటే ఏంటి? ఎందుకు అంటే తెలుసుకున్నది కనుక. ఆ అమ్మాయి ఏం చేసింది? వాక్యం విన్నది కనుక, వాక్యం గ్రహించుకున్నది కనుక అన్నకు అన్నం పెట్టాలి, సహోదరునికి చూపించకూడదు వెన్నముక అని చెప్పి వెంటనే ఏం చేసింది? లేచి మరి వెళ్ళి అన్నకు ప్రేమతో అన్నం పెట్టగలిగినది. ఈ లోకంలో కొంతమంది స్త్రీలు కూడా, కొంతమంది అన్న చెల్లెలే కాదు, తల్లిదండ్రులే కాదు, పెట్టుకోపో, తినుపో, లేకపోతే మేము పెట్టంపో అంటూ ఉంటారు. అంటే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక స్త్రీ తన భర్తకు పెట్టవలసిన ధర్మమును నిర్వర్తించకపోతే ఏం చేస్తున్నాయంటే చీకటిలో ఆ బిడ్డ ఉన్నది. మొన్నటి వేళ ఏదో అది చూస్తే ఆ బిడ్డ సీరియల్స్ చూస్తుందంటే ఎందుకు? చీకటి కమ్మి ఉన్నది ఆ బిడ్డకు. మొత్తం సీరియల్ మయమే, సీరియల్ చూస్తుంది. ఆ ఇంట్లోకి దొంగ వచ్చినాడు, దోచుకొని పోయినాడు అనేది కూడా ఆమెకు తెలియదట. మళ్ళా చూస్తే మొత్తుకుంటుందంట. ఏం లాభము? అయిపోయాయి. చీకటికి తావు ఇచ్చినట్లయితే అది గురుడితనం కలగజేస్తుంది. నీ ముందు ఎవరు వచ్చారో కూడా తెలియదు. దొంగ వచ్చాడా, ముచ్చొచ్చాడా, హంతకుడు వచ్చాడా, ఎవరు వచ్చినాడనేది నీకు తెలియదు. ఎందుకు? సీరియల్లో బ్రగ్గుతూ ఉంది. సాతాను గురుడితనం కలగజేసి ఉన్నది కనుక జాగ్రత్త సుమి. ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క బాటలో మనం నడవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క బాటలో మనం నడవాలి. వెలుగు సంబంధులుగా, వెలుగు బిడ్డలుగా మనం ఉండాలి. వెలుగు బిడ్డలు అంటే యేసయ్య బిడ్డలు వెలుగులో నడుస్తారు. అంటే ఆయన యొక్క వెలుగులో నడుస్తారు. కానీ చీకటి సంబంధులు వెలుగులో ఉన్నట్లుగానే ఉంటారు, మన మధ్య వెలుగులో తిరుగుతున్నట్లే ఉంటారు. కానీ వారి మనోనేత్రములకు ఏముందంట? గురుడితనం కలగజేసి ఉన్నాడు యేసయ్య. ఎందుకంటే వారి గుడ్డితనముకు అది అపవాదైన దేవత. ఈ యుగ సంబంధమైన అంటే యుగములో ఏమున్నది? అందరినీ చీకట్లో మ్రగ్గి అనేక లగ్జరీ లైఫ్ చేసే అపవాదైన దేవత ఏం చేసిందంట? వారికందరికి మనోనేత్రములకు గుడ్డితనం కలిగి సీరియల్స్, సినిమాలు, షికార్లు, విజిల్స్, ఎంజాయ్మెంట్ను కోరుకుంటూ పబ్బులు తిప్పుతూ ఉంది.
కాబట్టి జాగ్రత్త సుమి. ఓ యవ్వన బిడ్డలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. మనం ఏమై ఉన్నాము? యుగానికి సంబంధించిన వారిగా ఉంటున్నామా? బాగా ఆలోచన చేద్దాం. కొంతమంది అన్నం పెట్టి ఉంటారు స్త్రీలు, ఎంతోమంది మా సైడ్ అయితే చాలా మార్చి వాడేస్తుంటారు, రోజు మారుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు సీరియళ్ళు, సినిమాలో, లేకపోతే మాటలు కుదిరితే మాట్లాడిందే ఏం మాట్లాడుతుంటారో వారికే తెలియదు. ఆ మాటల్లో పడి ఇక్కడ అన్నము, పాలు అన్నీ మాడిపోవాల్సినదే, ఎగ్దమ్ మాడిపోయి గిన్నె కూడా మాడిపోవాల్సినదే, పొగలేయాలి. బాగా ఆలోచన చేయండి. కొంతమంది సెల్లు పెట్టుకుంటే ఇంకా సెల్లు చూసుకుంటే ఇంకా సెల్లు అపవాది ఏం చేసింది? సెల్లుని ఇచ్చింది. ఇంకా అయిపోయి సెల్లు వస్తే సెల్లు నొక్కి 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 పెడతానే ఉండాలి. సెల్లు పక్కన పెట్టే కొద్దికి విలవిలలాడిపోతారు. సెల్లు ఏమైపోయిందో అని విలవిలలాడిపోతారు. ఆ పక్కన పెట్టి అది ఎంతసేపు చూడలేదా అని చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బైబిల్ మాత్రం చూస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? బైబిల్ మాటి మాటికి చదువుతున్నామా? మాటి మాటికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నామా? మాటి మాటికి పాటలు పాడుకుంటున్నామా? ఏ పని చేస్తున్నా పాటలు పాడుకోగలుగుతున్నామా? ఆలోచన చెయ్యి. నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? వెలుగుకు చీకటికి చాలా తేడా ఉంది. ఆ చీకటికి వెలుగుకు చాలా తేడా ఉంది. ఆ నరకానికి ఆ పరలోకానికి చాలా తేడా ఉన్నది. ఆ పాతాళ లోకంలో పోవడానికి, ఆ పరలోక రాజ్య పరదేశంలో చేరడానికి చాలా తేడా ఉన్నది. ఆ తీర్పు దినములో గొర్రెలు మేకలు ఏర్పడుతున్నాయి, చాలా తేడా ఉంది. గొర్రెనే, మేకనే, తేడా ఉన్నది. జాగ్రత్త సుమి, చాలా తేడా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. నిన్న ఒక బాబు వచ్చాడు ఇంటికి. వచ్చినప్పుడు ఆ బాబుకు నేను చెప్పాను, నానా చూడు వినోద్, నీతో దేవుడు మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకో. ప్రతిదీ అబ్బాయి చిన్నగా కమ్మ గుట్టించుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు పురుషుడు స్త్రీగా, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, పురుషులంతా కమ్మ గుట్టించుకుంటున్నారంట. కమ్మ గుట్టించుకొని మళ్ళా చెప్తున్నాడు ఏదో హెడేక్ రాకోకుండా అది ఏదో అంటేని. చూడు నానా, అది కాదు, తప్పు, చాలా తప్పు, రాంగ్ స్టెప్ అది. ఎవరు చెప్పారు? ఏదో ఒకటి చెప్పి కమ్మ కుట్టిస్తారు. నువ్వు పురుషుడివా స్త్రీవా? స్త్రీ ఏం చేయాలా? చక్కగా చీర కట్టుకోవాలా, డ్రెస్ వేసుకోవాలి. పురుషుడు ఏం చేయాలి? పురుషుడు వేసుకోవాల్సిన ధర్మము పురుషుడు వేసుకోవాలి. ఆయన జుట్టు పెంచడానికి వీలు లేదు, లేకపోతే మంచిగా పురుషుని డ్రెస్సు, ప్యాంటు, షర్టే ధరించాలి. అది పురుషునికి ఉన్న లక్షణము, స్త్రీకి ఉన్న లక్షణం. స్త్రీగానే గుర్తించబడాలి, పురుషుడుగానే గుర్తించబడాలి. లేకపోతే అలా ఇలా ఉంటే ఏమని అర్థం? వారికి చీకటి ఉన్నదని అర్థం. జాగ్రత్త సుమి, నీవు అలాంటి ప్లేస్లోనికి వెళ్ళవద్దు, ఆ స్టైలిష్లోనికి వెళ్ళవద్దు. ఆ స్టైలిష్ కమ్మలు పెట్టి జుట్లు పెంచి రకరకాల డ్యాన్సులు వేయమని చెప్తుంది, పబ్బులకు వెళ్ళమంటుంది, శిఖర్లకు వెళ్ళమంటుంది. అది చీకటి, అపవాది. నాన్న నీ ఇష్టం, నేను చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను. ఒకసారి ఒక అబ్బాయి కుట్టించుకొని సండే స్కూల్కి వచ్చాడు. వెంటనే చెప్పాను, నువ్వు ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసేసుకుంటేనే, లేకపోతే చూసుకుంటే ఇంకా లాస్ట్కు తీసి పడేసా భయపడి. అంటే ఏంటి? మన జీవితంలో ఒకటి ఏదైనా వస్తే అది పొరపాటున అంటపడుతుంది, కానీ వాటి నుంచి దూరపరచబడడానికి కూడా చాలా కష్టపడాలి, చాలా సాధన కలిగి ఉండాలి. చీకటిలో అంటే అది చీకటి ఏం చేస్తుంది? విశాలమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. బాగా విన్నావా? విశాలమైన ప్రపంచం. అందుకని మనకు బోర్డు ఒకటి ఉంది, మనకు మంచి మార్గము, మరి చెడ్డ మార్గం అని. అంటే చీకటిలో ఉన్న వారికి, వెలుగులో ఉన్న వారికి రెండు మార్గాలు చూపిస్తుంది. ఒకటి నరకం చూపిస్తుంది, ఒకటి పరలోకం చూస్తుంది. ఆ రెండు మార్గాలు నువ్వు చూస్ చేసుకోవడమే, అంతే. నీకేం కావాలి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉంటుంది, అది వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుతుంది. ఎవరు? అవిశ్వాసులైన వారు. విశ్వాసముతో ఉన్నవారికి ఏమీ ఉండదు, అవిశ్వాసంలో ఉన్నవారికి పండ్లు కొరుకుటయ్యు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉంటుంది, హాహాకారాలు ఉంటాయి. వాటి నుంచి తప్పించబడాలంటే నువ్వు ఏమై ఉండాలి? చాలా దేవుని యొక్క ప్రేమలోనికి రావాలి, లేకపోతే చాలా
కష్టము. దానికి తేడా దేవుడు మనకు తెలియజేశాడు, తేడా మనకు చూపిస్తున్నాడు. వారికి చీకటి ఉన్నది, వారికి ఎంజాయ్మెంట్ చూపిస్తుంది. ఒక మార్గం ఏమిటి? విశాల మార్గం. అది ఎంతో విశాల మార్గం, ఎంతో చక్కగా పోవచ్చు. విశాలమైన మార్గంలో రోడ్లో ఎలా వెళ్తామయ్యా? స్పీడ్గా బండిలో వెళ్తాం. అదే ఇరుకుగా ఉండి డివైడర్స్ ఉంటే దాటుకుంటూ పోవడానికి కొంచెం లేట్ పడుతుంది, కాబట్టి చుట్టూ తిరిగిపోవడానికి చాలా కష్టం. డివైడర్స్ ఉన్నప్పటికీ బ్రేక్స్ వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే బ్రేక్లు వేసుకుంటూ పోయే కొద్దికి లేట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఆ మార్గంలో ఎవరు చనిపోరు. కానీ బ్రేక్ లేకుండా, డివైడర్ లేకుండా ఫుల్గా మార్గం ఉన్నందుకో, విశాలంగా ఉందని స్పీడ్గా పోయి ఎంతోమంది కార్లు ఎగిరి చనిపోయారు, బండ్లు ఎగిరిపోయి చనిపోయారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా పడిపోతూ ఉన్నారు. జాగ్రత్త సుమి. చీకటికి అది విశాలం చూపిస్తుంది. మంచి మార్గం, ఆ మార్గంలో పో, హైవేలో పో, ఏమి అడ్డు లేవు, పో అంటుంది. ఆ స్పీడ్లో పోయి ఎప్పుడు ఏమైపోతావో తెలియదు. ఆ విశాల మార్గంలో సినిమాలు ఉన్నాయి, షికార్లు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకొని పోయి ఏమైపోతున్నారు? చనిపోతున్నారు జనాలు. ఆ సినిమాలలో, ఆ షికార్లలో, ఆ ఆనందంలో, ఆ త్రాగుడులో, ఆ డ్రగ్స్లో అనేకులను చంపుకుంటూ కోపాలు, ఆవేశాలు, కావేశాలు ఎన్నో ఉన్నాయి. కోపం ఉంది, ఆవేశం ఉంది, కావేశం ఉంది. ఆ కావేశాలలో ఒకరిని పొడవాలి, ఒకరిని చంపాలి. ఇప్పుడు మొన్నటి రీసెంట్లీ ఈయన మరి ఆయన పేరు, మంత్రి పేరు చెప్పి చనిపోయాడు కదా. మరి ఆయన చనిపోయిన రామకృష్ణ, మరి ఆయన కుటుంబం అంతా కాల్చుకొని ఎవరు ఉద్ధరిస్తామని ఆయన కోపం ఎవరిని ఉద్ధరించి ఆయన చనిపోయి చచ్చి ఎంతో సాధించినాళ్ళేని అనుకుంటున్నారా? అది చాలా తప్పు. ఎవరొకరు మంచి మార్గం గురించి చెప్పండి. ఆయన ధైర్యంగా ఇలా అంటున్నాడని ప్రెస్ మీట్ పెట్టాల్సిందేది. అప్పుడు ఆయన పోయి అడిగిందరు, ఊరికి ఈయన చనిపోయి ఏం ప్రయోజనం? సంపాదించుకోలేకపోయా, ఆ వ్యాపారంలో ఆస్తి నష్టం చేసుకున్నాడు, మంచి మార్గం చూసుకోలేదు ఆయన. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు తగులుతారు. కాబట్టి జాగ్రత్త సుమి. నువ్వు మోకరిల్లి, ఆ బిడ్డ మోకరిల్లి దేవుని అడిగింటే ఆయన అప్పు తీర్చగలిగింది దేవుడు. అది సత్యం. ఎంతోమంది మార్గాలలో ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. దేవుని యొక్క ప్రేమ సహవాసంలో రాలేక ఆయన ఒక మనుషులను ఆశ్రయించాడు. ఆ మనిషి ఏం చేసినాడు? రా నీ భార్యను తీసుకొని అన్నాడు. అనకింకేం చేస్తాడు? జాగ్రత్త సుమి. కాబట్టి అందుకే ఈ లోక మనుషులను నమ్ముకుంటే రాజులను, దేవాది దేవుడైన రాజులను నమ్ముకునే కంటే దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును నమ్మితే ప్రభువు నీ పట్ల కార్యమును చేస్తాడు. ఈరోజు మనుషులు ఆశ్రయించారు. మనుషులు చీకట్లో ఉన్నారు. వారు చీకటి కనుక వారు ఆ చీకటిని ఆశ్రయిస్తూ అనేకులను ఆ విధంగా మాట్లాడింపజేస్తాడు. వారి కుటుంబాలను భగ్నం చేస్తారు. వారి కుటుంబాలు కాల్చుకొని చచ్చిపోయేటట్లు చేస్తారు. ఆ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని ఊరేసుకొని చచ్చిపోయేటట్లు చేస్తారయ్యా. మనుషులను నమ్ముకుంటే జాగ్రత్త సుమి. మనుషులను నమ్మక యేసయ్యను నమ్మినట్లయితే యేసయ్య నిన్ను రక్షించు ఉండు. అందుకని యేసయ్య నమ్మని వారు, ఆ విధంగా ఉండేవారు ఇవాళ ఎలా ఉంటారో లాస్ట్ ఒక మాట చెప్దాం. మత్తయి సువార్త 25:46 ఏముంది? వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నిత్య శిక్షకు వాళ్ళు పాత్రులంట. చీకటిని ఎవరైతే వెంబడించి ఆ చీకట్లో వాళ్ళు చనిపోయినంత వారు ఏమన్నా పరలోకానికి వెళ్తారా? వారు ఈ లోకములో భగ్నమయ్యి ఏదో అయిపోయి వారిని తీసుకుపోయి చంపేటట్లు చేసింది అపవాది, సాతాను. వారిని ఎక్కడికి తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతుంది. కానీ ఇక్కడ అందుకే వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. వారి మార్గం ఎలా ఉందంటే అలా ఉంది. అందుకే చీకటికి వెలుగుకు చాలా తేడా. చనిపోయిన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని సంతోషంతో జీవించుచున్నాడు. పసుపు టంగీలు ధరించి ఒకరికి దానం చేయలేనటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే నరకములో ఉంటున్నాడు, కాలుతూ ఉన్నాడు. ఈ చీకటి అనేకులకు, దురాత్మలకు చేసి వారిని పురికొలిపి వారిని కాల్చుకునేటట్లు, ఉరు పోసుకునేటట్లు, కోపాల చేత ఆవేశాలతో కొట్టుకొని నరుక్కొని బజార్లో నరుక్కొని పెట్రోల్ పోసి తగలు పెట్టుకునేటట్లుగా చేస్తుంది. దానికి చోటు ఇవ్వకు ఓ మానవా. దానికి మాత్రం చోటు ఇవ్వకు. మానవుడివి, నీవు గ్రహించుకో దైవాది దేవుని. ఇదే రక్షణ సువార్త. కనుకొని జీవించి ఆయన వైపు తిరుగు. ఒకవేళ తిరిగి చూడు,
ఇప్పుడు ఏదైనా ఇస్తే రుచి చూసి బాగుందా లేదా అని చూస్తావా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న నీవు వెనకడుగు వేయకు. దేవుడు ఇటు కృపను ఇటు ధన్యతను మరి నిత్య జీవానికి పోయే మార్గమును సుగుణము చేస్తున్నాడు. ఆ మార్గంలో నడుస్తావా? నడవాలనుకుంటే లెటస్ ప్రే. పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి గొప్ప దేవ, చక్కగా తెలుసుకొని ప్రభువా, వెలుగుకు చీకటికి వెలుగుకు చాలా తేడా అని ఈరోజు తెలుసుకున్నారు. చీకటిలో వెళుతున్న వారిని నైనా వెలుగులోనికి నడిపించమని, నైనా ఆ వెలుగుమయమైన దేవ నిన్ను కనుగొని నీ పాద సన్నిధిలో ఉండి రక్షణ మార్గములో నడుస్తూ ముందుకు సాగి అనేకులను రక్షించే బిడ్డలుగా వీరిని రక్షించి నడిపించి బ్రతుకు కాపాడమని, ప్రతి మానవునితో మీరు మాట్లాడమని, నైనా ఈ రక్షణ సువార్తను గ్రహించుకొని నైనా నీ వైపు మరలే ఒకే ఒక కుటుంబమైన తండ్రి రక్షింపబడుటకు కృపను అనుగ్రహించమని, ప్రతి బిడ్డ విన్న బిడ్డ హృదయాలకు ఊరట, నెమ్మది, శాంతి, సమాధానం దయచేసి ప్రతి బిడ్డ నీ వెలుగు బిడ్డలుగా మారిపోటకు కృపను అనుగ్రహించమని, నైనా విన్న వాక్యమును వారి హృదయములో నీరు కట్టి ఫలింపజేసి నడిపించి బ్రతుకు కాపాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఆత్మీయునిగా బ్రతిమాలి కొంచెం ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, all of you.